ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు చక్రి. అయితే సైదులు ఫలితాలు పూర్తి స్థాయిలో రాకముందే అభ్యర్థులను క్యాంపులకు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటూ ఆల్రెడీ కొంతమందిని తరలించారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని సంబంధించి దగ్గర అప్డేట్స్ ఉన్నాయా సైదులు? ఎస్ చక్రి, చాలా చోట్ల ఇదే జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా ఉదాహరణకి మనం సూర్యాపేట చూస్తే సూర్యాపేటలో కూడా కొంతమంది బీఆర్ఎస్కి చెందినటువంటి అభ్యర్థుల్ని క్యాంపుకి తరలించారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. సో కాబట్టి వాళ్ళందరూ కూడా వైజాగ్ తీసుకెళ్లారని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి, మనకి స్పష్టత లేనప్పటికీ కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అంటే గెలిచే వాళ్ళు ఎవరైతే గెలుస్తారో వారందరినీ కూడా వైజాగ్ తరలించారని కూడా చెప్తున్నారు సూర్యాపేటలో. కాబట్టి చూడాలి, మిగిలిన చోట్ల కూడా అటు ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా చాలా వరకు కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా క్యాంపుకి తరలించినట్టు కూడా తెలుస్తుంది. అటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థులు, గెలిచే అభ్యర్థులు ఎవరైతే మెండుగా ఉన్నారో వారిని కూడా క్యాంపుకి తరలించినట్టు కూడా తెలుస్తుంది. సో ఇది మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మొత్తం ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కట్టడి అంటే మన అందరూ ఒక దగ్గర ఉంచి వారు ఎట్టుపోకుండా అంటే మనకి మేయర్ పీఠం దక్కించుకోవాలన్నా లేదంటే మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలన్నా వైస్ చైర్మన్ దక్కించుకోవాలన్నా కూడా మనకి ఎవరు ఏ సమయంలో ఎటువైపు వెళ్తారో తెలియదు. కాబట్టి సో గెలిచిన తర్వాత మనకి మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే మనం ఖచ్చితంగా మద్దతు కూడా కూడగట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ తలనొప్పులు ఎదురవుతాయి. కాబట్టి అందుకు ముందస్తుగా చాలా వరకు కూడా పార్టీలన్నీ కూడా ఇటు బీజేపీ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ కానీ సో వీళ్ళందరూ కూడా ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపారని చెప్పేసి కూడా నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. కాబట్టి మనకి చూడాలి, మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా సరే కొంత ఉత్కంఠ అయితే కలిగిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ కొనసాగే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ చెప్తున్నప్పటికీ మరోవైపు గట్టిగా బీఆర్ఎస్ కూడా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్తూ వస్తుంది, గట్టి పోటీ మేము ఇవ్వబోతున్నాము. 7 కార్పొరేషన్లకు సంబంధించి ఖచ్చితంగా కొన్నింటిని మేము కైవసం చేసుకుంటాము. అదేవిధంగా 116 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కొన్ని చోట్ల పొత్తుతో కూడా మేము మున్సిపల్ వైస్ చైర్మన్లను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో క్యాంపు రాజకీయాలకైతే మాత్రం నిన్నటి నుంచే తెరలేపారు. కాబట్టి చూడాలి, మరి ఇక మనం ఇటు మనకి 16వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గెలిచినటువంటి వారు మేయర్లు, అదేవిధంగా డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించి, మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్లకు సంబంధించి మనకు ఆ రోజు ఎన్నిక ఉంటుంది. కాబట్టి సో అప్పటి వరకు కూడా క్యాంపు రాజకీయాలు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈరోజు మనకి రిజల్ట్స్ అంటే మనకి వచ్చిన తర్వాత గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్యాంపు రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఉంది. తిరిగి మళ్ళా మనకి 15వ తారీఖు నైట్ కానీ లేదంటే 16వ తారీఖు ఉదయం కల్లా మనకి ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏరియాకి వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు కూడా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతుంది అంటున్నారు. సో చూడాలి మరి. కాబట్టి సో కొంతమంది మరి ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి, ఏ విధంగా అంటే మనకి ఆ యొక్క మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క క్యాంపు రాజకీయాలు ఖచ్చితంగా తెరలేపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో అప్పటి వరకు కూడా గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. తిరిగి మళ్ళీ 16వ తారీఖు రోజు అంటే మనకి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పటికీ కూడా 16వ తారీఖు లేదంటే 15వ తారీఖు సాయంత్రం మనకి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. వారు మద్దతు ప్రకారమే మనకి మున్సిపాలిటీ 116 మున్సిపాలిటీలకు సంబంధించి స్పష్టమైన మెజారిటీ వస్తేనేమో ఈజీగా మున్సిపల్ వైస్ చైర్మన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే మాత్రం మద్దతుతో, ఇతర పార్టీల మద్దతుతోటి మనకి ఇటు 7 కార్పొరేషన్లకు సంబంధించి మేయర్ని, డిప్యూటీ మేయర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించి 116 మున్సిపాలిటీలకు సంబంధించి అదేవిధంగా మనకి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ని కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో మద్దతుతో కూడగట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో అలాంటి మద్దతు సంబంధించి కూడా మనకి క్యాంపు రాజకీయాలకైతే మనకి 15 వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చక్రి. అయితే సైదులు ఫలితాలు పూర్తి స్థాయిలో రాకముందే అభ్యర్థులను క్యాంపులకు తరలించాల్సిన అవసరం ఏ పార్టీకి ఎక్కువగా కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే సైదులు? అధికార పార్టీ ఖచ్చితంగా అధికార పార్టీది మనకి కొంత అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వ్యవస్థలన్నీ కూడా అధికార పార్టీకి పనిచేస్తాయని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినప్పుడు ప్రలోభ పెట్టి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రలోభ పెట్టి సో తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దానిలో భాగంగానే మనకి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్యాంపు రాజకీయాలకు తీసుకుపోతున్నారు. సూర్యాపేట ఉదాహరణకి నిన్న సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థులు వాళ్ళు గెలుస్తారు లేదా కానీ గెలిస్తే అవకాశం మెండుగా ఉందని చెప్పేసి ముందే భావించి వారందరినీ కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపారు, తీసుకెళ్లారని కూడా సమాచారం. కాబట్టి అట్లా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థులు ఎక్కువగా వెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ కాబట్టి సో కాంగ్రెస్ ఖచ్చితంగా ఓడిపోయినా గెలిచినా ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే ఉండే అవకాశం అయితే ఉంటుంది చక్రి. అయితే సైదులు ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల్ని లాగేందుకు అంటే ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు, వారి ఆఫర్స్ ఏ విధంగా ఉన్నాయి సైదులు?
ఎస్ సార్, చూడాలి చక్రి. ఎందుకంటే మనకి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయో తెలియదు కాబట్టి మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మనకి ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి సో దానివల్ల మనకి ఆ, ఆయా మున్సిపల్ పరిధిలో ఏ పార్టీకి ఉన్నటువంటి వార్డుల ఆధారంగా స్పష్టమైన మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ వచ్చిందా రాలేదా, ఒకరిద్దరు అవసరం పడుతుందా అనేది చూసినప్పుడు ఖచ్చితంగా ఇతర పార్టీ వాళ్ళని, అంటే ఉదాహరణకి మన కాంగ్రెస్కి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఖచ్చితంగా అక్కడ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్ ఫీటింగ్ కవచం చేసుకోవాలంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అట్లా ముందస్తుగా వాళ్ళు ఒకవేళ గ్రహిస్తే మాత్రం వాళ్ళని ప్రలోభం ఖచ్చితంగా పెట్టే అవకాశం అయితే ఉంది. ఆ ప్రలోభాలు ఖచ్చితంగా జరుగుతాయని ముందే భావించి ఈ యొక్క క్యాంపు రాజకీయాలకు తెరలేపారని కూడా చెప్తున్నారు. కాబట్టి కొన్ని ఈ సమయంలో అంటే ఒకవైపు గెలిచేందుకు అభ్యర్థులు తమ యొక్క డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు మనకి మున్సిపల్ చైర్మన్ని, మున్సిపల్ వైస్ చైర్మన్ని కైవసం చేసుకోవాలంటే, అదేవిధంగా మేయర్ని, డిప్యూటీ మేయర్ని కైవసం చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క గెలిచినటువంటి అభ్యర్థులు మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. వాళ్ళని వివిధ రకాలుగా ప్రలోభ పెట్టే అవకాశం అయితే ఉంది. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించే ప్రయత్నం కూడా చేస్తారనేది కూడా అంటున్నారు. చూడాలి, మనకి సాయంత్రం వరకు కూడా మనకి ఒక ఏంటి అనేది క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా అయితే మాత్రం ఖచ్చితంగా చాలా చోట్ల టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ దాటకుండా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏ పార్టీకి కూడా. సో అలాంటి సమయంలో